रामचन्द्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండమునందలి 42వ సర్గము యథాతథ అనువాదము. భగీరథుడు గంగానదిని దివి నుండి భువికి తీసుకొని రావడానికి ప్రయత్నించడం. ఈ విశేషములన్నీ కూడా విశ్వామిత్రుడు శ్రీరామచంద్ర ప్రభువునకు తెలియచేస్తున్నారు. సగరుడు స్వర్గస్థుడైన తరువాత మంత్రులందరూ న్యాయసమ్మతంగా ధర్మబుద్ధి కలిగినటువంటి అంశుమంతుడే రాజు కావలను అని కోరుకున్నారు. అంతటా మిక్కిలి ఉత్తముడైనటువంటి అంశుమంతుడు రాజైనాడు. ఆయన కుమారుడే దిలీపుడు. అతడు చాలా మిక్కిలి ప్రసిద్ధుడు. అంశుమంతుడు తన కుమారుడైనటువంటి దిలీపునకు రాజ్యభారము అప్పగించి గంగానదిని భూమికై తీసుకురావడానికి, అంటే గంగావతరణార్థమై పవిత్రమైనటువంటి హిమవత్ పర్వత శిఖర భాగమునకు చేరి తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించాడు. ఖ్యాతికెక్కినవాడు తపోధనుడు అయినటువంటి అంశుమంతుడు 32,000 సంవత్సరాల కాలం తపమాచరించి గంగను భూమిపైకి తీసుకొని రాలేక స్వర్గస్థుడైనాడు. మిగుల తేజస్వి అయినటువంటి దిలీపుడు తన తాతల యొక్క అకాల మరణ వార్త విని ఖిన్నుడైనాడు. వారికి సద్గతులు కలిగించడానికై తన తండ్రి తీవ్ర తపస్సు చేసిన లక్ష్యము సిద్ధింపకముందే అతడు స్వర్గస్థుడైనందులకు మిక్కిలి చింతాక్రాంతుడై కర్తవ్యమును నిర్ణయించుకోలేకపోయినాడు. దివి నుండి భువికి గంగావతరణం సాధించడము ఎలాగా, గంగోదకములతో పితామహులకు తర్పణములు సమర్పించడం ఎలా, ఇక వారిని తరింపజేయటము ఎట్లు అని అతడు తీవ్రంగా ఆలోచించాడు. నిత్యము ధర్మకార్య నిరతుడై సుప్రసిద్ధుడైనటువంటి దిలీపుడు తాతలను తరింపచేసేటువంటి ఆలోచనలో మునిగి ఎలా ఎలా అని భావన చెందుతూ ఉన్నాడు. కొంతకాలమునకు ఆయనకు భగీరథుడు అని పేరు కలిగినటువంటి ఒక కుమారుడు కలకాడు. అతడు పరమధార్మికుడుగా ప్రఖ్యాతి చెందాడు. మిక్కిలి బలపరాక్రమవంతుడైనటువంటి దిలీప మహారాజు పెక్కు యజ్ఞములు చేశాడు. అతడు 30,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. అతడు తన 60,000 మంది ముత్తాతలను తరింపచేయడానికి తగు నిర్ణయాన్ని తీసుకోలేకపోయినాడు. ఆ నరేంద్రుడు తన కుమారుడైనటువంటి భగీరథునకు రాజ్యభారము అప్పగించి మనోవ్యాధితో కాలధర్మం చెందాడు. అతడు తన పుణ్యఫలములచే స్వర్గానికి వెళ్ళాడు. ధార్మికుడు, రాజర్షి, మిక్కిలి పరాక్రమశాలి అయినటువంటి భగీరథునకు సంతానము లేకుండా ఉన్నది. అతడు పుత్రులకై తహతహలాడాడు. కానీ అతని కోరిక నెరవేరలేదు. అంతటా భగీరథుడు గంగను దివి నుండి భువికి అవతరింపచేసేటువంటి సంకల్పంతో తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తపమరణించడానికి హిమోత్పర్వత ప్రాంతము గల గోకర్ణం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ క్షేత్రమున మాసమునకు ఒక్క మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ జితేంద్రియుడై ఊర్ధ్వబాహుడై పంచాగ్నుల మధ్యలో దీర్ఘకాలం తపో నిమగ్నుడైనాడు. మహాత్ముడైనటువంటి భగీరథ మహారాజ్ అట్లు తన తీవ్రమైనటువంటి తపస్సును కొనసాగిస్తూ ఉంటే 1000 కొలది సంవత్సరాలు గడిచిపోయినాయి. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆయన తపస్సునకు మిక్కిలి సంతృప్తుడై దేవతలతో కూడి తపస్వి మహాత్ముడైనటువంటి భగీరథుని ఎదుట ప్రత్యక్షమైనాడు. బ్రహ్మదేవుడు పలుకుతూ ఉన్నాడు భగీరథునితో, మహానుభావా, ఓ భగీరథ మహారాజా,
తీవ్రమైన నీ తపస్సునకు మెచ్చుకున్నాను. ఓ సువ్రత, వ్రతాన్ని కోరుకో. మహాభాగుడు, మహా తేజస్వి అయినటువంటి భగీరథుడు అంజలి ఘటించి బ్రహ్మదేవుని సమీపమునకు నిలిచి, ఓ బ్రహ్మదేవా, నా తపస్సు మీకు సంతృప్తిని కూర్చితే ఆ తపఫలంగా సగరపుత్రులందరికీ నా జలాంజలులు చేరేటువంటి విధంగా అనుగ్రహించండి. ఆ మహాత్ముల యొక్క భస్మరాశి గంగాజలములతో తడిసిన పిమ్మట మా ముత్తాతలందరూ శాశ్వతంగా స్వర్గ నివాసులు అయ్యేటువంటి విధంగా ఆశీర్వదించండి. ఓ దేవా, మా ఇక్ష్వాకు వంశమునకు సంతానాన్ని ప్రసాదించండి. మా వంశం ఇంతటితో ఆగిపోకుండా చెయ్యండి. ఇది నేను కోరుకునేటువంటి రెండవ వరం. సమస్త లోకములను సృష్టించినటువంటి బ్రహ్మ భగీరథుని మాటలు విని శుభంకరములైనటువంటి మధురవచనములతో ఇలా అంటున్నాడు. ఓ ఇక్ష్వాకు వంశవర్ధన, ఓ మహారథ భగీరథ, నీ మనోరథం మిక్కిలి ఉత్తమమైనటువంటిది. అట్లే యగుగాక, నీకు శుభమగునుగాక. ఆ గంగానది హిమవత్ పర్వతముల నుండి ఉద్భవించింది. ఈమె హిమవంతుని యొక్క పెద్ద కూతురు. ఈమెను ధరించడానికి పరమశివుడు మాత్రమే సమర్థుడు. కనుక ఆయనను ఆశ్రయించవలెను. గంగా ప్రవాహము యొక్క వేగధాటికి భూమి తట్టుకొనలేదు. ఆ గంగను ధరింపగలిగినటువంటి శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే. ఇతరులకు అది అసాధ్యం. రాజుతో ఇలా పలికిన పిమ్మట బ్రహ్మదేవుడు గంగతో, బిడ్డా, ఈ రాజును అనుగ్రహించు అని పలికి దేవతలతో మరుద్గణములతో కూడి స్వర్గమునకు వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచితమైన ఆదికావ్యమునందలి రామాయణం బాలకాండమునందు 42వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.